బంగారు ఇసుక మరియు ఆకాశనీలం నీటితో ఆలింగనం చేయబడిన ఒక సుందరమైన తీర గ్రామంలో స్వీటీ అనే ఆత్మీయ యువతి నివసించింది. స్వీటీ తన రోజులు తీరాలను అన్వేషిస్తూ సముద్రపు గవ్వలను సేకరించటం, సముద్రంలోని మంత్రముగ్ధులను చేసే శ్రావ్యమైన పాటలను వింటూ గడిపింది. గ్రామం ప్రశాంతంగా ఉన్నప్పటికీ స్వీటీ తీరం దాటి సాహసం చేయాలని కలలు కనేది. సముద్ర రహస్యాలను కనుగొనాలని మరియు అలల క్రింద దాగి ఉన్న శక్తివంతమైన నీటి అడుగున ఉన్న ప్రపంచాన్ని అన్వేషించాలని ఆమె ఆరాటపడింది. ఒకరోజు స్వీటీ బీచ్లో సంపద కోసం తవ్వుతుండగా ఒడ్డుకు కొట్టుకు వచ్చిన బాటిల్లో సందేశం వచ్చింది. వణుకుతున్న చేతులతో ఆమె సీసాని విప్పింది మరియు లోపల ఉన్న సున్నితమైన పార్చ్మెంట్ను విప్పింది. ఆమె ఆశ్చర్యానికి సందేశం సొగసైన లిపిలో వ్రాయబడింది మరియు మత్స్యకన్య యొక్క ముద్రను కలిగి ఉంది. ఈ సందేశం సముద్రం అడుగున లోతుగా దాగి ఉన్న పురాణ పగడపు రాజ్యం గురించి వ్రాయబడి ఉంది. ఇక్కడ చెప్పలేని సంపదలు మరియు పురాతన రహస్యాలు ఆవిష్కరణ కోసం వేచి ఉన్నాయి. రాజ్యాన్ని కనుగొని దాని రహస్యాలను వెల్లికి తీయాలని స్వీటీని ప్రారంభించమని అందులో కోరడం జరిగింది మరియు తన సాహసానికి మించిన ప్రతిఫలం దక్కుతుంది అని అందులో వ్రాయబడి ఉంది. అప్పుడు స్వీటీ ఎంతో తపనతో తన ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంది. సందేశం ద్వారా ప్రేరణ పొందిన స్వీటీ తన సిరల్లో ఉత్సాహాన్ని నింపింది. కళ్లలో నిశ్చల దృఢ నిశ్చయంతో సముద్రపు పిలుపును విస్మరించలేనని ఆమెకు తెలుసు. తన ధైర్యాన్ని కూడగట్టుకుని స్వీటీ తన గ్రామానికి వీడ్కోలు పలికింది మరియు ఒక చిన్న పడవలో ప్రయాణం సాగించింది. ఆమె హృదయం పగడపు రాజ్యాన్ని కనుగొనాలని నిర్ణయించుకుంది. పడవ కెరటాల మీదుగా జారిపోతున్నప్పుడు స్వీటీ తనకు తెలిసిన దానికంటే భిన్నమైన స్వేచ్ఛను అనుభవించింది. ఉప్పగా వీచే గాలి ఆమె వెంట్రుకలను చిదిమేసింది మరియు అలలు మెల్లగా నృత్యంలా, స్వరాల ఆమెను శాంతియుతమైన నిరీక్షణ స్థితిలోకి నెట్టింది. స్వీటీ నక్షత్రాలు మరియు గాలి గుసగుసలచే మార్గనిర్దేశం చేయబడిన బహిరంగ సముద్రంలోకి మరింత ప్రయాణించడంతో రోజులు వారాలుగా మారాయి. ఒక రాత్రి చంద్రుడు నీటిపై వెండిలాగా మెరుస్తున్నప్పుడు స్వీటీకి అలలలో ఉల్లాసంగా ఉండే డాల్ఫిన్ల గుంపు ఎదురైంది. వారి సంతోషకరమైన శక్తి మరియు ప్రేమతో ఆకర్షించబడిన స్వీటీ డాల్ఫిన్లను సముద్రంలో లోతుగా తీసుకువెళుతున్నప్పుడు వాటిని అనుసరించింది. ఆమె ఆశ్చర్యానికి త్వరలోనే అద్భుతమైన పగడపు దెబ్బల నుండి మెరిసే చేపల గుంపుల వరకు సముద్ర జీవుల యొక్క అద్భుతమైన శ్రేణితో చుట్టుముట్టింది. స్వీటీ సముద్రంలోకి లోతుగా ప్రయాణిస్తున్నప్పుడు ఆమె దాని షెల్లో చెక్కబడిన క్లిష్టమైన నమూనాలతో అలంకరించబడిన గంభీరమైన సముద్ర తాబేలును ఎదుర్కొంది. తాబేలు తనను తాను పగడపు రాజ్యానికి సంరక్షకురాలిగా మరియు తన పేరు సిసిలీగా పరిచయం చేసుకుంది మరియు స్వీటీని సురక్షితంగా ఆమె గమ్యస్థానానికి చేరవేస్తానని ప్రతిజ్ఞ చేసింది. సిసిలీ యొక్క మార్గదర్శకత్వంతో స్వీటీ అలల క్రింద నీటి అడుగున ఉన్న రాజ్యంలో ఉత్కంఠభరితమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. కలిసి వారు పగడపు అడవులను దాటారు, దాచిన గుహలను అన్వేషించారు మరియు సముద్రపు అడుగు భాగం యొక్క అందాలను చూసి ఆశ్చర్యపోయారు. కాని పగడపు రాజ్యానికి ప్రయాణం దాని సవాళ్లు లేకుండా లేదు. దారిలో స్వీటీ మరియు సిసిలీ వారి ధైర్యాన్ని మరియు దృఢనిశ్చయాన్ని పరీక్షించే భయంకరమైన ప్రవాహాలు, ద్రోహపూరిత మాంసాహారులు మరియు భయంకరమైన అడ్డంకులను ఎదుర్కొన్నారు. పట్టుదల మరియు ఇద్దరి కృషి ద్వారా స్వీటీ మరియు సిసిలీ వారు ఎదుర్కొన్న ప్రతి పరీక్షను అధిగమించారు. వారి బంధం నుండి బలాన్ని పొందారు మరియు వారి అన్వేషణ గొప్పదని మరియు నిజమైనదని తెలుసుకున్నారు. చాలా కాలం మరియు ప్రయాణం తర్వాత, అనేక పరీక్షలు మరియు కష్టాలు ఎదుర్కొన్న తర్వాత స్వీటీ మరియు సిసిలీ కోరల్ కింగ్డమ్ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నారు. వారు దాని మెరిసే కోట గుమ్మాలను మరియు శక్తివంతమైన పగడపు దెబ్బలను చూస్తున్నప్పుడు వారి ప్రయాణం ముగింపు దశకు చేరుకుందని వారికి తెలుసు మరియు వాటినన్నిటినీ చూడంగానే స్వీటీ ఆనందానికి అవధులు లేవు. విస్మయం మరియు భక్తి భావంతో స్వీటీ మరియు సిసిలీ రాజ్యంలోకి ప్రవేశించారు మరియు దాని నివాసులు, మత్స్యకన్యలు, సముద్ర జీవులు మరియు మరో ప్రపంచపు జీవుల సంఘం వారిని ముక్తకంఠంతో స్వాగతించారు. స్వీటీ కోరల్ కింగ్డమ్ ను అన్వేషిస్తున్నప్పుడు ఆమె దాని అందం మరియు గాంభీర్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. తన క్రూరమైన కలలకు మించిన సంపదను కనుగొని సముద్ర రహస్యాలను అన్లాక్ చేసింది.
ఆమె మెరిసే తోకలు, ఉల్లాసభరితమైన డాల్ఫిన్లు మరియు అందమైన సముద్ర గుర్రాలు ఉన్న మత్స్యకన్యలను కలుసుకుంది. ఒక్కొక్కటి చెప్పడానికి వారి స్వంత కథలు ఉన్నాయి. ప్రతి కొత్త ఆవిష్కరణతో స్వీటీ కెరటాల క్రింద ఉన్న ప్రపంచం పట్ల లోతైన అద్భుతం మరియు కృతజ్ఞతా భావాన్ని అనుభవించింది. ఆమె ప్రయాణం ఆమెను మాయాజాలం మరియు మంత్రముగ్ధులను చేసే ప్రదేశానికి తీసుకువచ్చిందని ఆమెకు తెలుసు, మరియు ఆమె కోరల్ కింగ్డమ్లో గడిపిన ప్రతి క్షణాన్ని ఎంతో ఆదరిస్తానని ప్రతిజ్ఞ చేసింది. స్వీటీ పగడపు రాజ్యాన్ని విడిచిపెట్టి తన గ్రామానికి తిరిగి రావాల్సిన సమయం ఆసన్నమైనందున ఆమె హృదయంలో విషాదాన్ని నింపింది. ఆమె జీవితాంతం కొనసాగే స్నేహాలను కలిగి ఉంది మరియు వీడ్కోలు చెప్పడం అంత సులభం కాదని ఆమెకు తెలుసు. కానీ ఆమె తన కొత్త స్నేహితులకు వీడ్కోలు పలికి ఇంటికి తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు స్వీటీ తన అద్భుతమైన సాహసం యొక్క జ్ఞాపకాలను మరియు సముద్రం ఎల్లప్పుడూ తన హృదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుందనే జ్ఞానాన్ని తన వెంట తీసుకువెళ్ళింది. స్వీటీ తన తీర ప్రాంత గ్రామానికి తిరిగి వెళ్ళినప్పుడు ఆమె ప్రయాణం చాలా దూరంలో ఉందని ఆమెకు తెలుసు. ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పటికీ సముద్రం యొక్క పిలుపు ఇప్పటికీ ఆమె ఆత్మలో ప్రతిధ్వనిస్తుంది మరియు ఆమె తన అద్భుతాల అన్వేషణను కొనసాగించడానికి ఒకరోజు పగడపు రాజ్యానికి తిరిగి వస్తుందని ఆమెకు తెలుసు. ఆమె ముఖంపై చిరునవ్వుతో మరియు ఆమె తెరచాపలలో గాలితో స్వీటీ కొత్త సాహసాలను ప్రారంభించాలని మరియు అలల క్రింద తన కోసం ఎదురుచూస్తున్న మాయాజాలాన్ని కనుగొనాలనే ఆసక్తితో సూర్యాస్తమయం వైపు చూసింది. మరియు సూర్యుడు అస్తమించడం, బంగారం మరియు మెరిసే రంగులతో ఆకాశాన్ని పెయింటింగ్ చేస్తున్నప్పుడు స్వీటీ తనకు తానుగా ఒక వాగ్దానాన్ని గుసగుసలాడుకుంది. ఎల్లప్పుడూ తన హృదయాన్ని అనుసరిస్తానని మరియు తన కలలను వెంబడించడం ఎప్పటికీ ఆపనని వాగ్దానం చేసింది.